హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు షెఫ్ అనిల్ పాడ్కాస్ట్ తెలుగు. ఇవాళ నా షోలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే తను ఒక డాక్టర్, అలాగే మాస్టర్ షెఫ్ తెలుగు సీజన్ 1 రన్నర్ అప్, మంచి కబడ్డీ ప్లేయర్, నన్ అదర్ దాన్ డాక్టర్ షెఫ్ అనుష ఇవాళ నా షోలో నా స్పెషల్ గెస్ట్. ముందైతే అనుషకి వెల్కమ్ చెప్పేద్దామా. ನಮಸ್ಕಾರ, ಹೇಗಿದ್ದೀರಾ? ನಮಸ್ಕಾರ, ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. ನೀವೇಗಿದ್ದೀರಾ? ನಾನು ಚೆನ್ನಾಗಿದೆ. ఇంతకన్నా మనం కన్నడలో మాట్లాడితే చూసే జనం ఒప్పుకోరు. మీ షో జరిగింది తెలుగులో, నా షో తెలుగులో. సో కానీ మీరు కన్నడ అమ్మాయి అని చెప్పేసి కొంచెం కన్నడలో ఇంట్రడక్షన్ మాత్రం చేస్తాం. ఇక్కడి నుంచి తెలుగులో మాట్లాడేసుకుందాం మనం. అంతే కదా మరి. అనుష ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చెప్తారు? మాది వచ్చేసి చిన్న ఫ్యామిలీ, మమ్మీ డాడీ నేను అన్నయ్య. అలాగే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? సో మా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫస్ట్లో నేను సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ అని చదివాను నాచారం దగ్గర. దాని తర్వాత నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో చదివాను తార్నాక. దాని తర్వాత కాలేజ్ అంతా శ్రీ చైతన్య అనమాట. సో 5th క్లాస్ ఉన్నప్పుడు అనుకున్న డాక్టర్ అవ్వాలి, షెఫ్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలి అని. సో యా, అండ్ దాని తర్వాత నాకు కర్ణాటకలో సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీట్ మెడికల్ కాలేజ్లో, శ్రీదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి డాక్టర్ అయిపోవాలి అనుకొని ఇప్పుడు డాక్టర్ అయిపోయాను అనుకుంటారా? ఎస్ 5th క్లాస్లోనే నాకు ఎందుకు అనిపించింది అంటే మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉన్నారు, సో నేను కూడా వాళ్ళగా అవ్వాలి, అంత పెద్ద గ్రేట్ డాక్టర్ అవ్వాలి అని అనుకున్నాను. అండ్ యా. సో మదర్ అండ్ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారండి? మా డాడీ బిజినెస్ అండ్ మమ్మీ హౌస్ వైఫ్, అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అనుష అల్లరి చేసే స్టూడెంటా, అ గుడ్ కామ్ స్టూడెంటా? నేను చిన్నప్పటి నుంచి మెడికల్ స్కూల్ వరకు ఆల్వేస్ అ కామ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. ఓహో, ఓకే. మీరు స్పోర్ట్స్ బాగా ఆడతారంట అండ్ అన్నిట్లో కబడ్డీ ఇంకా బాగా ఆడతారంట. సో సంథింగ్ అబౌట్ యువర్ కబడ్డీ. సో నాకు స్పోర్ట్స్ అనేది ఇంట్రెస్ట్ మా డాడీ వల్ల వచ్చింది. మా పెద్దనాన్న స్పోర్ట్స్ టీచర్, సో అలాగా మా డాడీ కూడా చాలా స్పోర్ట్స్ ఆడేవాడు. అలాగా నాకు ఇన్స్పిరేషన్ వచ్చి నాకు కబడ్డీ కానీ క్రికెట్ కానీ చూసి చూసి బాగా అని నేను కూడా ఇలా ఆడాలని చాలా ఆడేదాన్ని. అలాగే మీరు ఎన్జిఓ వర్క్ బోల్డ్ అంత చేస్తూ ఉంటారు. సో సంథింగ్ అబౌట్ మీ ఎన్జిఓ గురించి. యా, తప్పకుండా. సో నేను అరౌండ్ 2018లో నా ఎన్జిఓ వర్క్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది ఒక సెల్ఫ్లెస్ హ్యూమన్ లాగా ఉండాలని. ఇదంతా ఇన్స్పిరేషన్ మా మదర్ నుంచి. మా అమ్మ ఎప్పుడు చెప్పేది, నువ్వు 3 పూటల కడుపు నిండా తినక్కర్లేదు, ఒక్క పూట వదిలేయచ్చు, బట్ అదే ఒక పూట మనం వేరే వాళ్ళకి సర్వ్ చేస్తే అది దాని మించి ఆనందం ఉంటుందని. ఆ వర్డ్స్ నాకు ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తాయి. మా మమ్మీ మా డాడీ ఇద్దరు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తారు ఎన్జిఓ వర్క్లో. సో నేను వాళ్ళని ఫాలో అవుతూ అక్కడి నుంచి స్టార్ట్ చేశాను ఎన్జిఓ వర్క్లో. సో ఫస్ట్ నేను ఏంటంటే చాలా మల్టిపుల్ ఎన్జిఓస్లో నేను వర్క్ చేసేదాన్ని యాక్టివ్గా. దాని తర్వాత నాకు అనిపించింది తుమ్కూరులో నేనున్న ప్లేస్లో ఏదో ఒకటి చేయాలి. ఎన్ని ఇయర్స్ నేను అక్కడ ఉన్నాను, సో ఏదో ఒకటి చేయాలనేసి నేను అక్కడ నుంచి నా ఓన్ ఎన్జిఓ స్టార్ట్ చేశాను. సో అక్కడ నుంచి మాకు ఎవ్రీ సండే మాకు మీల్స్ డ్రైవ్ ఉంటుంది. అట్లీస్ట్ ఒక 20 to 25 పీపుల్కి మేము మీల్స్ చేస్తాము. అండ్ స్పెషల్ అకేషన్స్ లైక్ క్రిస్మస్ కానీ, న్యూ ఇయర్ కానీ, రిపబ్లిక్ డే ఇలాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మేము ఇంకొంచెం ఎక్కువ డొనేషన్ కలెక్ట్ చేసి డ్రైవ్ చేస్తాం. సో రీసెంట్గా మేము క్రిస్మస్కి ఆల్మోస్ట్ ఒక 70 కిడ్స్కి వాళ్ళ గిఫ్ట్ కిట్స్ ఇచ్చాము, ప్లస్ అండ్ వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టాము. అండ్ ఆ గిఫ్ట్లో మనకు వాళ్ళకి అవసరమైన బుక్స్, పెన్సిల్స్, పెన్స్, హైజీన్ కోసం మాస్క్, టూత్పేస్ట్ అవన్నీ ఇంక్లూడ్ చేసి ఇచ్చాము. ఓకే, ఇంత చిన్న వయసుకి ఈ థాట్ రావడమే చాలా గ్రేట్ అండి. అండ్ మీరు ఇంకా ఎంతో సేవ్ చేయాలని, సమాజంలో మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎన్జిఓ. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. దీనికి మెయిన్ కారణం మా పేరెంట్సా. మా పేరెంట్స్ ఆ రోజు ఆ మాట చెప్పకుంటే డెఫినెట్గా నేను ఇంత ముందుకు తెలియదాన్ని కాదు. మీరు మాస్టర్ షెఫ్ అనే షోలో చెప్పారు దట్ నేను డిప్రెషన్కి వెళ్ళి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను అని చెప్పేసి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక విధంగా డిప్రెషన్కి అనేది వెళ్తూ ఉంటాం. అది లవ్ ఫెయిల్యూర్ వల్ల వెళ్తామా, ఫ్రెండ్స్తో బ్రేకప్ అయి వెళ్తామా, లేదో ఫ్యామిలీతో డిస్టర్బెన్సెస్ అయ్యి వెళ్తామా, ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి వెళ్తామా, అనుకున్న గోల్ రీచ్ అవ్వక వెళ్తామా, ఏదో ఒక కారణంతో అయితే డిప్రెషన్కి వెళ్తూనే ఉంటాం. చాలా కామన్ అయిపోయింది డిప్రెషన్ అనేది. అండ్ ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడం ఒక పెద్ద టాస్క్. సో డిప్రెషన్ నుంచి బయటికి మీరు వచ్చారు కాబట్టి ఈ డిప్రెషన్ని హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఆ డిప్రెషన్ స్టేజ్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీరు చెప్తే
ఈ ఆడియన్స్ అందరూ కూడా వింటారు అని నేను అనుకుంటున్నాను. సో యా, దట్ వాజ్ రియల్లీ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేస్ నా లైఫ్లో జరిగింది. ఇవేది కాదు, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఎంతమంది సపోర్ట్ చేస్తుంటారో నేను అనుకున్నవన్నీ చేస్తున్నాను. బట్ సమ్వేర్ ఏదో ఒక స్ట్రెస్ అనేది నాలో చాలా ఇన్కల్కేట్ అయిపోయింది. ఆ స్ట్రెస్ ఒకేసారి డిప్రెషన్ లాగా బర్స్ట్ అవుట్ అయింది. బట్ ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డాక్టర్స్ అవుట్ దేర్ హు హ్యావ్ ట్రీటెడ్ మీ, అండ్ మా పేరెంట్స్, మా ఫ్యామిలీ ఎక్స్ట్రీమ్గా సపోర్ట్ చేశారు నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు. లేదు నువ్వు బయటకు రాగలవు అని. బట్ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, యాజ్ అ డాక్టర్, ప్రపంచం నీకు ఎంత చెప్పినా అది నీలోనే స్టార్ట్ అవ్వాలి. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఓకే, నేను బయటకు రావాలి, ఐల్ డూ దిస్, ఐల్ డూ దట్ అని మనమే వేరే వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి దాని గురించి మర్చిపోయినాం అనుకో, డెఫినెట్గా దట్ విల్ హెల్ప్ యూ అవుట్. ఈ పాండమిక్ లైఫ్ స్టైల్ని మార్చేసిందండి. ఎడ్యుకేషన్ అంతా ఆన్లైన్ అయిపోయింది. అలాగే అమ్మా నాన్న వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. అమ్మా నాన్నల ప్రేమలు చూసేసి పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోయారు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం నిజంగా చాలా కష్టం అయిపోయిందండి. సో మీరు చెప్పండి ఇప్పుడు. సో ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే మొత్తం ఆన్లైన్ స్కూలింగ్, ఆన్లైన్ క్లాసెస్, సో మొత్తం స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది, పేరెంట్స్ లవ్ ఎక్కువైపోతుంది. కొన్నిసార్లు అట్ ద సేమ్ టైం ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ పేరెంట్ రిజెక్షన్ కూడా ఎక్కువైతుంది. బికాస్ సాఫ్ట్వేర్ వర్కర్స్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇద్దరు మామ్ అండ్ డాడ్ వర్క్ చేస్తుంటారు. పాపం పిల్లలకి దే ఫీల్ అలోన్, వాళ్ళ ఓన్ వర్క్లో వాళ్ళు ఉంటారు అండ్ దే కాంట్ ప్లే, దే కాంట్ గో అవుట్ సైడ్. సో రెండు సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఉన్నాయి. బట్ ఇదంతా ఎలా చేయాలంటే షుడ్ మెయింటైన్ అ బ్యాలెన్స్ లైఫ్. వర్క్ స్పేస్ వర్క్కి ఇచ్చి పిల్లల టైం పిల్లలకి ఇచ్చినాం అనుకో, అండ్ వాళ్ళకి నేర్పించాలి ఇది సమాజం అని. అన్నీ కొనిపెట్టి అండ్ దట్స్ నాట్ రైట్ వే అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సో, అంటే నా ఎక్స్పీరియన్స్ అంత లేదు చెప్పడానికి. బట్ నాకేమనిపిస్తుంది అంటే లైక్ అన్నిటి గురించి నేర్పియాలి. ప్రపంచం ఇలా ఉంటుంది, సేవింగ్స్ ఇంత చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది నేర్పిస్తే ఐ థింక్ వీ కెన్ లివ్ ఎనీవేర్. ఓకే, అలాగే మీకున్న ప్యాషన్ ఫర్ మెడిసిన్ అంటే ఏం చెప్తారు? దిస్ ఈజ్ సంథింగ్ వెరీ బిగ్ ఇన్ మై లైఫ్. నాకు మెడిసిన్ నుంచి ఐ థింక్ ఐ కాంట్ ఫైండ్ ఎనీథింగ్. నేను డాక్టర్ కాలేదు, సపోజ్ ఇది ఇంకేదైనా అవుతా అంటే నాకు ఆ థాట్ కూడా లేదు. నా లైఫ్ డాక్టర్. సో నేను చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా ప్యాషనెట్గా కోట్ వేసుకోవాలి, స్టెథోస్కోప్ వేసుకోవాలి, సర్జరీ చేస్తారు, బ్లడ్ ఉండాలి అని అనుకునేదాన్ని. అండ్ దానికోసం నేను చాలా కష్టపడ్డాను, హార్డ్ వర్క్, డెడికేషన్, సపోర్ట్ వల్ల. అండ్ సో ఫైనలీ ఎంబీబీఎస్ చేసి అండ్ నెక్స్ట్ పీజీ కోసం ప్రిపేర్ అవుతున్నాను. ఈజీలో ఏం చేయాలి అనుకుంటున్నారు ఇంతకీ? జనరల్ మెడిసిన్. ఎందుకు జనరల్ మెడిసిన్ చేయాలనుకుంటున్నారు ఇంతకీ? నాకు ఫస్ట్లో జనరల్ మెడిసిన్ చాలా టఫ్ అనిపించేది. ఇట్ వాజ్ వెరీ టఫ్ సబ్జెక్ట్. అసలు ఇట్ వాజ్ సంథింగ్ గోయింగ్ బియాండ్ మై మైండ్ అనిపించేది. బట్ నేను ఏం చేశాను అంటే ఇది ఎందుకు కష్టం, లెట్స్ సీ, చదువుకుందాం అనేసి ఐ స్టార్టెడ్ దాని గురించి ఎక్కువ తెలుసుకోవడం, ఎక్కువ చదవడం, పెద్ద పెద్ద బుక్స్ చదవడం చేశాను. అరే ఇది ఎంత బాగుంది, ఇది మన కోసమే కదా ఉన్నది అనిపించింది. ఐ ఫీల్ ఐఎమ్ వెరీ సూటబుల్ ఫర్ జనరల్ మెడిసిన్. అలాగే మీ బేకింగ్ కూడా ఏదో ఒక చిన్న స్టోరీ ఉందంట. సో వాట్ ఈస్ దట్ స్టోరీ అండి మీ బేకింగ్ సంబంధించింది? బేకింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. బేకింగ్ అనేది నాకు చాలా కష్టం అనిపించింది. నాకు ఏం అర్థమే కాదు, మెజర్మెంట్స్ ఏంటి, రేషియోస్ ఏంటి, టెంపరేచర్ ఏంటి, అన్నీ మాడిపోయేవి. బట్ లేదు, ఐ షుడ్ ట్రై సంథింగ్ అనేసి నేను బేకింగ్ గురించి అప్పుడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు చేసి అప్పుడు నాకు బేకింగ్ అనేది చాలా పెద్ద ప్యాషన్ అయిపోయింది. సో లైక్ దిస్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. స్టెథోస్కోప్ వేసుకొని, కోట్ వేసుకొని హాస్పిటల్కి వెళ్ళే ఈ డాక్టర్ అనూష ఎందుకు మాస్టర్ షెఫ్కి వెళ్ళాలనుకుంది అసలు? యా, సో నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒకసారి అలౌ చేసింది కుకింగ్ చేయడానికి కోసం. అప్పుడు నేను బాగా కుక్ చేశాను. అది చాలా బాగుంది అని చెప్పారు. అరే అనిపించింది, ఐ థింక్ ఐ షుడ్ గో, ఇది బాగుంది, అందరు బాగుంది అంటున్నారు, చూద్దాం ఇంకొన్ని ట్రై చేద్దామని. సో నేను ఒక బుక్ పెట్టుకున్నాను. ఎవ్రీ డే మనకు హాలిడే టైం సండే వస్తుంది కదా, అప్పుడు చిన్న టీవీలో షోస్ వచ్చేవి, అవన్నీ రాసుకునేదాన్ని రెసిపీస్. మధ్యాహ్నం 12కి వచ్చేవి, 12 to 1 రెసిపీస్ రాసుకొని 5 to 6 వాటిని చేసేదాన్ని. సో అలాగా నాకు బేకింగ్లో ఉన్న ప్యాషన్, కుకింగ్లో ఉన్న ప్యాషన్ ఇంకా పెరిగింది. అండ్ నాకు ఎప్పుడు ఒక డ్రీమ్ ఉండే, మాస్టర్ షెఫ్ వెళ్ళాలి, చూడాలి ఎలా ఉంటుంది, మనం ఆ రేంజ్కి వెళ్ళగలమా, ఆ థాట్స్ ఎలా వస్తాయి ఇన్స్టెంట్గా, ఆ క్రియేటివ్గా ఇలా చేయమంటారు, అలా ఎలా వస్తాయి అనుకునేదాన్ని. బట్ యా, ఐ డిడ్ ఇట్. ఈ ఎంబీబీఎస్ కోర్స్ మొత్తంలో విచ్ పార్ట్ ఈజ్ ద టఫెస్ట్ పార్ట్ టు లెర్న్ అండి? టఫ్ క్వశ్చన్.
ఎగ్జామ్స్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్ అంటే ఎగ్జామ్స్. ఆరామ్స్గా చదువుకొని వెళ్ళిపోతుంటాము. అంటే చదవడం ఆబ్వియస్లీ చాలా చాలా ఎక్కువ ఉంటాయి, బట్ ఎగ్జామ్స్ అనేవి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్, పాసింగ్ పర్సంటేజ్ అండ్ క్యారీ ఓవర్ ఉండకుండా హవ్ టు గో ఆన్, కాబట్టి ఎగ్జామ్స్ ఆర్ ద టఫెస్ట్ పార్ట్. అలాగే ఇప్పుడు మీరు ఇంటర్న్ డాక్టర్గా వర్క్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ క్లోజ్ ఒక జూనియర్ డాక్టర్ లెక్కే. సో జూనియర్ డాక్టర్గా చేస్తున్నప్పుడు ఇప్పుడు మీకు అరే ఈ సిచ్యువేషన్ కానీ ఈ కేసుని హ్యాండిల్ చేయడం కష్టము అని అనిపించిన కేసు ఏముంది మీకు? డిఫికల్ట్ అనేది పేషెంట్ కంప్లైన్స్. మనం ఒకటి చెప్తాము బట్ వాళ్ళు డెఫినెట్గా అది చేయరు. బట్ నెక్స్ట్ డే వచ్చి ఇదే ప్రాబ్లం ఉంది అని కంప్లైంట్ చేస్తుంటాం. మేము వాళ్ళకి మళ్ళీ అదే ట్రీట్మెంట్ చెప్తాం, వాళ్ళు ఫాలో అవ్వరు, మళ్ళీ వస్తారు. సో పేషెంట్ కంప్లైంట్స్ కొంచెం టఫ్, బట్ ఏంటంటే కౌన్సిలింగ్ చేస్తే ఎంత సరిపోతుంది. అలాగే డాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ డాక్టర్కి ఉండాల్సిన క్వాలిటీ లిజనింగ్. బాగా వినాలి, పేషెంట్ ఏం చెప్తుందో ఆ వినడంలోనే సగం డిజీజ్ అనేది అర్థమైపోతుంది అనమాట. ఇంకొకటి పేషెంట్స్ చాలా ఎక్కువ కావాలి, ఎందుకంటే డిఫరెంట్ రకరకాల పేషెంట్స్ వస్తుంటారు. సో వాళ్ళందరినీ కొంచెం పేషెంట్స్గా డీల్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి కౌన్సిలింగ్ పవర్, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అలాగే మాస్టర్ షెఫ్ సెలెక్షన్స్ ఎలా జరిగాయి మీకు? సో నేను లాస్ట్ టైం మాస్టర్ షెఫ్ సీజన్ 6 ఇండియాకి అప్లై చేశాను. ఆడిషన్స్ వరకు వెళ్ళాను, ఆన్లైన్ ఆడిషన్స్ అయింది, బెంగళూరులో ఆడిషన్స్ అయింది, నెక్స్ట్ పూణేకి పిలిచారు. బట్ అదే టైంకి నాకు థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండే. సో మా మ్యామ్ ఉండి ఐదర్ దిస్ ఆర్ దట్, యూ క్యాన్ టేక్ బోత్ అని చెప్పింది. నాకు అప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో నేను ఆడిషన్స్కి వెళ్ళలేదు. సో ఆ కంపెనీ నుంచి నాకు మళ్ళీ ఈసారి ఫోర్త్ ఇయర్ ఎగ్జామ్స్ టైం అప్పుడు కాల్ వచ్చింది, ఇలా ఇలా రీజనల్ లాంగ్వేజెస్లో జరుగుతుంది, మీరు పార్టిసిపేట్ అవుతారా అని. సో నేను వాళ్ళకి ఒకటే క్వశ్చన్ అడిగాను, నా ఎగ్జామ్స్ ఈ టైం వరకు ఉన్నాయి, సో ఎగ్జామ్స్ తర్వాత ఎగ్జామ్స్ ముందా, బికాజ్ నేను మళ్ళీ హోప్ పెట్టుకోలేను అనేసి. వాళ్ళు అన్నారు ఎగ్జామ్స్ తర్వాత ఉన్నాయని. సో నేను వెంటనే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అడిగారు. సో డీటెయిల్స్ అంతా ఇచ్చాక ఫోన్ ఆడిషన్స్ జరిగాయి, వీడియో ఆడిషన్స్ జరిగాయి. దాని తర్వాత ఒక కుకింగ్ వీడియో పంపిమన్నారు. దాని తర్వాత బెంగళూరుకి పిలిచారు. బెంగళూరులో వీ హ్యాడ్ లైవ్ కుకింగ్ చేసేసి అక్కడ నుంచి మళ్ళీ మా కాల్ వచ్చింది. బెంగళూరు వెళ్ళి కుక్ ఆఫ్కి ఏ రెసిపీ చేశారు మీరు? సో బెంగళూరులో నేను ఒక సర్ప్రైజ్ పియర్ అని ఒక డెజర్ట్ చేశాను. చాక్లెట్ షెల్ ఉంటుంది, ఒక బాల్ లాగా, లోపల మనకు జింజర్ కేక్ ఉంటుంది, దానిపైన లెమన్ ఫ్రాస్టెడ్ క్రీమ్ ఉంటుంది, అండ్ యూ హ్యావ్ అ డ్రై ఫ్రూట్ క్రంబుల్ బయట. మీ ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ ఇట్ సెల్ఫ్ టూ మెనీ కాంపనెంట్స్ అండ్ టూ మచ్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఉన్న డిష్ చూస్ చేసుకున్నారు. ఎందుకు ఫస్ట్ ఎపిసోడ్లోనే అంత కాంప్లెక్సిటీ ఉన్న డిష్ని చూస్ చేసుకున్నారు మీరు? సో ఫస్ట్ ఎపిసోడ్లో నేను మా డాడీకి ఇష్టమైన డెజర్ట్ చేద్దాం అనుకున్నాను. సో యాక్చువల్లీ చాక్లెట్ కేక్ అండ్ అదర్ కాంపనెంట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. నేను యాక్చువల్లీ అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అన్ఫార్చునేట్గా అసలు టర్న్ అవుట్ అవ్వలేదు. ఐ వాజ్ లైక్ సో డిసప్పాయింటెడ్ ఫర్ ఇట్. ఓకే. షో మొత్తంలో మీరు వండిన డిషెస్ చూస్తే అమ్మ నాన్న కలిపి వండామనో, లేదు అమ్మకి ఇష్టమనో, లేదు నాన్న నేను కలిపి చేశామనో, ఇలా ఎక్కువ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఫ్యామిలీతో కలిపి కుక్ చేసింది కానీ టేస్ట్ చేసిన డిషెస్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఎందుకు అలాగా? యా, నా కుకింగ్ కానీ నా లైఫ్ కానీ మొత్తం ప్రతి ఒక్క దాంట్లో ఎవ్రీ స్టెప్ ఇన్స్పైర్డ్ బై మై ఫ్యామిలీ. సో ఆబ్వియస్లీ మొత్తం నేను వాళ్ళ కోసం చేసిందో ఆర్ వాళ్ళకి ఏం నచ్చుతుంది అనుకొని చేస్తేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. లైక్ ఓకే మా డాడీకి ఇది చేస్తే నచ్చుతుంది, ఓకే మమ్మీకి ఇది చేస్తే నచ్చుతుంది, సో ఇది చేద్దాం ఈరోజు అనేసి అలా చేశాను. మీరు వెజిటేరియన్ బై చాయిసా, ఏమైనా రిస్ట్రిక్షన్స్తో నాన్ వెజ్ తినట్లేదా? సో నేను వెజిటేరియన్ బై చాయిసా, ఏంటంటే నాకు కొంచెం స్పిరిచువల్ సైడ్ ఎక్కువ వెళ్దాము అనేసి నేను వెజిటేరియన్ బై చాయిస్ అయ్యాను. అండ్ నాకు ముందే తెలుసు లైక్ ఇట్లా మాస్టర్ షెఫ్ అనే షో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్, మొత్తం నాన్ వెజ్ అవన్నీ కుక్ చేయాలని. స్టార్టింగ్లో చికెన్ ముట్టేసరికి నాకు కొంచెం చాలా బాధ అనిపించేది, ఏడ్పు వచ్చేది, అయ్యో ఏం చేస్తున్నా నేను. బట్ నో, దిస్ ఇస్ మై ప్యాషన్, ఇది నా డ్రీమ్ అనేసి నేను బ్రేక్ దొరికిన ప్రతిసారి నాన్ వెజే ప్రాక్టీస్ చేసేదాన్ని, ఇంకేం చేసేదాన్ని కాదు. ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని, ఆక్టోపస్ కానీ స్క్విడ్ కానీ చికెన్ మీట్ అన్నీ దొరికినవన్నీ పట్టుకొచ్చేసి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ మా పేరెంట్స్కి అలా ఇలా పెట్టేవాళ్ళని. ఓకే. షో మొత్తంలో వాట్ వాజ్ ద డిఫికల్ట్ ఛాలెంజ్ ఫర్ యూ ఆన్ ది షో? మోస్ట్ డిఫికల్ట్ ఛాలెంజ్ వచ్చి త్రయంపాకం అనిపించింది, బికాజ్ అక్కడ చూస్తే మొత్తం మిత్స్ ఉన్నాయి, నేను టేస్ట్ చేయలేను. దట్స్ ఫైన్,
ఎలా చేస్తా, ఐ స్మెల్ ఇట్ అండ్ డూ ఇట్, ఎందుకంటే ప్రాక్టీసింగ్ అనమాట. బట్ ద థింగ్ ఏంటంటే ఫినాలే అసలు ప్రెషర్ మాత్రం పీక్స్లో ఉండే. బట్ యా ఫైనలీ చూస్తే నా మీట్స్ అన్ని ప్రాపర్గా కుక్ అయ్యి ఇట్ వాస్ ఫ్లేవర్ఫుల్. సో ఇస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అలాగే మీకు ఈజియెస్ట్ అని అనిపించిన ఛాలెంజ్ ఏది? ఈజియెస్ట్ నాకు మెమొరీస్ ఆన్ అ ప్లేట్. దట్స్ ఈజీ అండ్ ఇట్స్ సంథింగ్, ఇట్స్ వెరీ ఎమోషనల్ టు మీ. ఆ బాక్స్ తీయగానే మా ఫ్రెండ్స్, నా చిన్నప్పటి మెమొరీస్, దట్ వాజ్ లైక్ వాళ్ళు ఎక్కడ నా స్ట్రెంత్, మా డాడీ లెటర్ ఒక్కసారి నాకు స్ట్రెంత్ ఇలా బూస్టప్ అయిపోయింది, నువ్వు చేస్తావు అనేసి అనిపించింది అనమాట. సో ఐ ఫెల్ట్ దట్ వాజ్ ఈజీ. మీకు గుర్తుందా ఏ రెసిపీ చేశారో ఆ రోజు? సో లేయర్స్ ఆఫ్ లైఫ్ అని ఒక డెజర్ట్ చేశాను. చాలామంది ఆ రెసిపీ అడుగుతున్నారు. సో ఇట్ విల్ బీ అవుట్ ఇన్ అ బ్లాగ్. అండ్ దానికి ఒక 4-5 లేయర్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ కాంపోనెంట్స్, క్రంచ్ ఎలిమెంట్, సాఫ్ట్ ఎలిమెంట్ అండ్ అలా మూజ్ ఎలిమెంట్ అండ్ దానిపైన చాక్లెట్ గనాష్. ఇదేంటంటే ఇట్ రిప్రజెంట్ మై లైఫ్. సో మెమొరీస్ ఆన్ అ ప్లేట్, నా కంప్లీట్ మెమొరీ ఆ ప్లేట్లో తెచ్చాను. హౌ డి ఐ షైన్ బ్రైటర్, వీళ్ళ అందరు ఉన్న వాళ్ళు ఒక్కొక్క లేయర్ ఒక్కొక్కరు, మా కజిన్స్, మా పేరెంట్స్, మా ఫ్యామిలీ అందరు నన్ను పైకి తీసుకొచ్చారని ఆ డెజర్ట్ని చేస్తాను నేను. మీరు చేసిన డిషెస్లో విచ్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్? ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డీకన్స్ట్రక్టెడ్ చక్కెర పొంగలి. ఎందుకంటే ఇట్ ఈస్ అందరూ అనుకున్నారు చక్కెర పొంగల్ రాగానే ఇట్స్ యాక్చువల్లీ ఈజీ అని. బట్ అది మన తెలుగు డిష్. సో అది కొంచెం అటు ఇటు అయినా పోతుంది. ఆ జడ్జెస్ ఎక్స్పెక్టేషన్ డెఫినెట్గా హై ఉంటుంది. సో అది ఎలా రీచ్ అవ్వాలి అని నేను అనుకోమంటే చాలా లైక్ స్ట్రగ్లింగ్ అనమాట. అండ్ వీ గాట్ నైస్ ఐడియాస్ ఎట్ ద టైమ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మాస్టర్ షెఫ్ తెలుగు సీజన్ 1కి ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళలో యు ఆర్ ది లాస్ట్ పర్సన్. సో నెక్స్ట్ అప్కమింగ్ వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అప్కమింగ్ కంటెస్టెంట్స్ కానీ అప్కమింగ్ సీజన్కి ఇచ్చే ఒక సజెషన్ అంటే వాట్ డిడ్ ఐ ఫేస్ స్టార్టింగ్ ఛాలెంజెస్, నేను ఎలా ఫేస్ చేశాను, దాని తర్వాత ఎలా ఐ కుడ్ ఇంప్రూవ్ అంటే ఐ వాజ్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్. నా కాన్ఫిడెన్స్ మాత్రం చాలా చాలా తక్కువ ఉండే. నేను చేయలేను, ఇది నా వల్ల కాదు. అందరు చూస్తే చుట్టుపక్కల అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, నేనేమో చిన్నదాన్ని, అంటే లైక్ కొంచెం యంగర్. చూస్తే అందరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. అనుపమ ఆంటీకి అంత ఎక్స్పీరియన్స్, ప్రియదర్శి అంకుల్కి అంత ఎక్స్పీరియన్స్, కమలన్నకి ఎంతో ఎక్స్పీరియన్సా, అరే ఏంటిది మన వల్ల అవ్వదు అనేది నాకు చాలా ఉండే. బట్ ఒక్కసారి వెన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని, అప్పటి నుంచి ఐ లైక్ నేను చేస్తాను. కాన్ఫిడెన్స్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు కాన్ఫిడెంట్ పెట్టుకొని ముందుకు వెళ్తే డెఫినెట్గా యుల్ రీచ్ హైట్స్. వాట్ ఆర్ ది మెమరబుల్ మూమెంట్స్ దట్ యు ఆర్ క్యారింగ్ ఫ్రమ్ మాస్టర్ షెఫ్ షో? చెప్పాలంటే ప్రతి ఒక్క మూమెంట్ వాజ్ సో మెమొరబుల్. ఇప్పటికీ ఐ మిస్ దెమ్ బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. నేనేమో హాస్పిటల్ సెటప్లో ఇలా వర్క్ చేస్తుంటాము, అక్కడేమో ఫుల్ లైక్ షో, సో మెనీ కెమెరాస్, స్లైడ్స్ విచ్ వీఆర్ నాట్ యూస్డ్ టు అండ్ ఆల్వేస్ స్మైల్ ఆన్ ద ఫేస్. ఇట్ వాస్ వెరీ నైస్. బట్ నాకు బెస్ట్ మెమొరీ అనేసి ఒకటేమో మెమరీస్ ఆన్ అ ప్లేట్ అండ్ ఇంకొకటి మా ఫ్యామిలీ వీడియో వచ్చింది ఫినాలేలో. సో దట్ వాస్ ద 2 బెస్ట్ మెమరీస్. మాస్టర్ షెఫ్ అనే షోలో మీకు ఒక ఛాన్స్ వచ్చి మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోమని ఒక ఛాన్స్ వస్తే ఏ తప్పుని సరిదిద్దుకుంటారు మీరు? ఒకటి చెప్పాలంటే తప్పును సరిదిద్దుకుంటే అంటే ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ రెక్టిఫైడ్ మై మిస్టేక్ మేబీ నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదేమో. బికాజ్ నేను స్టార్టింగ్లో ఆ మిస్టేక్ చేశాను, కాంప్లికేటెడ్ డిష్ తీసుకొని ఆ తప్పు చేశాను తెలిసింది. సో నెక్స్ట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ సింప్లర్. ఓకే మనం ఫస్ట్ సింపుల్తో ట్రై చేద్దామని, కేవలం అది తప్పు చేసిన వల్ల రెక్టిఫైడ్ ఇన్ ఫ్యూచర్. సో ఐ డోంట్ రెక్టిఫై ద మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకుని ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటాను. అలాగే షోలో ఉన్నప్పుడు ఎవరితో మీకు మంచి ర్యాపో ఉండేది? అందరితో చాలా మంచిగా ఉండే. అందరూ లైక్ వి ఆల్ ఆర్ ఫ్యామిలీ. అండ్ కమల్ అన్న, శరత్ అన్న కానీ, సాయి శ్రీ, అనుపమ ఆంటీ, సౌరభ్ అన్న, నజీమ్, కృష్ణ, అందరూ లైక్ సో క్లోజ్ అండ్ ఐ రియల్లీ మిస్ దెమ్. మీరు ఆన్ ది షో ఎలా ఎంజాయ్ చేశారో ఆఫ్ ది షోలో కూడా అలాగే ఎంజాయ్ చేశారు. సో అక్కడ ఎంజాయ్ చేసిన కొన్ని మెమరీస్ మాతో. సో మేము మొత్తం ఆన్ షో అసలు ఫుల్ డిఫరెంట్ ఉంటాం. అంటే ఆన్ షో కూడా అంత కాంపిటేటివ్గా ఏమి ఉండము. ఆఫ్ షో మాత్రం అస్సలు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా. ఇంకా షో అయిపోతే చాలు రూమ్కి వెళ్ళి ఒకటే రూమ్లో కూర్చొని తినడం. ఇంకా నాకు నజీమ్కి చీజ్ కేక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో మేము ఎప్పుడు చీజ్ కేక్ ఆర్డర్ చేసేవాళ్ళం. బ్లూబెర్రీ చీజ్ కేక్, ఆ చీజ్ కేక్, ఈ చీజ్ కేక్ అనుకుంటా. ఇంకా కృష్ణదేశ్ అయితే వాఫిల్స్ ఆర్డర్ చేసేది. ఇంకా ఫుడ్ అయితే మిడ్ నైట్ డెజర్ట్స్ మా ఫుల్. సో మా చాలా బాగుండేది.
ఐ థింక్ మీకు డిజర్ట్స్ అన్నా కూడా చాలా ఇష్టం అనుకుంటా. మాస్టర్ షెఫ్లో బోల్డ్ అని డిజర్ట్సే రీక్రియేట్ చేశారు ఎక్కువ. యా అంటే అది ఎలా స్టార్ట్ అయిందంటే నాకు డెజర్ట్స్ అస్సలు వచ్చేవి కాదు. ఫోన్లో కానీ టీవీలో కూడా చూస్తే ఎంత బాగుండేది, ఎందుకు మనకు రావు అసలు, ఎందుకు అసలు నాకు రావు డెజర్ట్స్ అని నాకు చిన్నప్పటి నుంచి థాట్ ఉండేది. అరే నాకు రాదు, నేను ఓన్లీ సేవరీ చేయగలను, డెజర్ట్స్ రావని. బట్ నాకు రాదు అంటే నేను యాక్చువల్లీ ఎక్కువ నేర్చుకుంటాను. సో అలా ఎక్కువ నేర్చుకొని నాకు డెజర్ట్స్ అంటే ఒక ఫ్యాసినేషన్ లాగా అయిపోయింది. అరే వావ్, డెజర్ట్స్ అంటే ఇలా ఉంటాయి, ఇలా ఉండాలి అనేసి. సో దానివల్ల నేను డెజర్ట్స్ ఎక్కువ చేస్తాను. మాస్టర్ షెఫ్ అంటేనే ఛాలెంజెస్. సో ఛాలెంజ్ తర్వాత ఛాలెంజ్ ఎలా ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు? దెర్ ఇస్ నో గ్యాప్ కాబట్టి. సో ఎలా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండాలి మీకు మీరు టైం దొరికినప్పుడల్లా? ఇది మాత్రం లైక్ ఇట్ వాస్ సో స్ట్రెస్ఫుల్. ఛాలెంజ్ తర్వాత ఛాలెంజ్, డే తర్వాత డే, 24 hours షూట్ ఉండే, 48 hours షూట్ ఉండేది. దో వీఆర్ యూస్ టు స్టాండ్, అంటే మాకు ఆల్రెడీ అలవాటు హాస్పిటల్ కూడా అంత లాంగ్ అవర్స్ వరకు ఉండడం. బట్ క్రియేటివ్ థింకింగ్ అనేది రావాలన్నమాట. ఇట్ వాజ్ రియలీ టఫ్ అట్ స్టార్టింగ్ అనమాట. అసలు వచ్చేవి కాదు ఐడియాస్, ఏం చేసేది. బట్ ఇదంతా వదిలేస్తే యూ హ్యావ్ టు బీ మెంటలీ స్ట్రాంగ్, యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. అని నేను చేస్తా, ఇది ఎంత ఇట్స్ ఓకే. వాళ్ళని చూసి వేరే వాళ్ళని చూసి భయపడకూడదు. వాట్ వర్ యూ ఎస్టర్డే అండ్ వాట్ ఈజ్ యూ టుడే అనేది ఇంపార్టెంట్. అని అప్పుడు నేను లైక్ ఐ రియలైజ్ ఇట్స్ ఓకే, ఏదైతే అదని గివ్ యువర్ బెస్ట్, కాన్ఫిడెన్స్ గివ్ యువర్ బెస్ట్. ఇట్స్ ఓకే, టేక్ ఇట్, నెగటివ్ టేక్ ఇట్, పాజిటివ్ టేక్ ఇట్ అని నీకు అది ఉండాలి. యూ షుడ్ బి అ బిట్ లైట్ మైండెడ్ అనిపిస్తుంది. యూ హ్యావ్ టు గో టు దట్ కాంపిటీషన్. మాస్టర్ షెఫ్లో బోల్డ్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఈ ఇంగ్రీడియంట్తో నేను కుక్ చేయాలి అని అనుకొని కుక్ చేయలేకపోయిన ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందా మీకు? సో ఫ్లేవర్స్ ఆఫ్ వరల్డ్ ఛాలెంజ్లో అక్కడ చాలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ పెట్టారు. వసాబీ, వైట్ ఫంగస్, సాల్మన్. సో అవన్నీతో నాకు కుక్ చేయాలనిపించింది. బట్ ఆల్రెడీ నేను బాల్కనీలో ఉండే, సో అందుకే కుక్ చేయలేదు, అదొకటి మిస్ అయ్యా. మాస్టర్ షెఫ్ అనే షోలోకి మీరందరూ వెళ్ళిన తర్వాత మీరందరూ చాలా కామన్గా వాడిన ఇంగ్రీడియంట్లో ఒక ఎగ్జాటిక్ ఇంగ్రీడియంట్ ఉంది. ఆ ఇంగ్రీడియంట్ ఏంటో మీకు గుర్తుందా? ఏముండొచ్చు, అగార్ అగార్. ఎస్. జీడి అనుష అనే వ్యక్తి మాస్టర్ షెఫ్ అనే షోకి వెళ్ళడం వల్ల నేర్చుకున్న పాయింట్ ఏముంది? సో నాకు ఆ కాన్ఫిడెన్స్ లేకుండే, ఆ స్పాంటినిటీ ఆఫ్ చేంజింగ్ ప్లాన్స్ లేకుండే, ఏం చేయాలంటే భయం అంటుండే. బట్ నో, ఐ లెర్న్ కాన్ఫిడెన్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫినాల్లో వచ్చాక ఐ వాజ్ రియల్లీ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. ఇట్స్ ఓకే, ఐ నాట్ విన్, బట్ ఐ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ నేను డిఫరెంట్ కుకింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీట్ కుక్ చేయడం నేర్చుకున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను మీట్స్ చేయమని అడుగుతారు, ఇజ్జే అజ్జే అని. సో అలా నేను చాలా నేర్చుకున్నాను. ఇంతకీ మీ ఫ్రెండ్స్కి ఎప్పుడు చేసి పెట్టబోతున్నారు? చేసి పెడతా. షో జరుగుతూ ఉండగా ఎవరు మీకు బెస్ట్ కాంపిటేటర్ అని మీరు అనుకున్నారు? నాకు కమల్ అన్న ఇంకా తేస్వి చాలా పెద్ద కాంపిటేటర్స్ లాగా అనిపించేవాళ్ళు. ఓకే. అంటే లైక్ బేసికలీ ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళు చేసేది కానీ చాలా డిఫరెంట్గా ఉండేది. సో నాకు డెఫినెట్గా వాళ్ళు టఫ్ కాంపిటేటర్స్ అనిపించేవాళ్ళు. వాట్ ఈజ్ యువర్ మోస్ట్ కంఫర్ట్ ఫుడ్? సో బేసికలీ నేను చిన్నప్పటి నుంచి రాగి ఎక్కువ తింటాను. సో రాగి ముద్ద, పప్పు చాలు నాకు. రాగి ముద్ద కర్ణాటకలో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఇక్కడ అనుకోని మన అన్నం అదంతా వేస్ట్ చేస్తాం. సో మీరు ఎలా చేసుకుంటూ ఉంటారు? మనకులాగా చేసుకుంటారా, కర్ణాటక స్టైల్ రాగి ముద్ద చేసుకుంటూ ఉంటారా? మేము రవ వేసి చేస్తాం. బియ్యపు రవ వేసి చేస్తాం అన్నమాట. మేము ఇట్లా అన్నం వేసి చేయము, బియ్యపు రవ సన్నగా వేసుకొని దాన్ని వేసి చేస్తాం అన్నమాట. చాలా బాగుంటుంది. దాంట్లో కొంచెం నెయ్యి అండ్ పప్పు చాలా. ఓకే. సో దట్ ఈస్ యువర్ కంఫర్ట్ ఫుడ్. యా. సో అలాగే జడ్జెస్లో హూ ఈజ్ యువర్ ఫేవరెట్ జడ్జ్? ముగ్గురు జడ్జెస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఒక్కొక్కరు నేర్పించారు. బట్ నాకు అందరికీ ఇష్టమైన షెఫ్ అంటే షెఫ్. ఎందుకంటే నాకు డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో నా డిషెస్ని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. నాకు చలపతి రావు గారు కానీ మహేష్ పడవ కానీ చాలా రెస్పెక్ట్. మహేష్ పడవ అంటే కొంచెం భయం. ఫుడ్ గురించి బోల్డ్ అంత తెలుసుకున్నారు కాబట్టి ఫ్యూచర్ ప్లాన్స్ విత్ ఫుడ్ ఉండబోతున్నాయా ఆర్ వేరే ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఉండబోతున్నాయా? సో సో నాకు ఒక మంచి హెల్తీ కెఫే పెడదామని అనుకుంటున్నాను. అలాగే మీకు డాక్టర్ అనుష కన్నా షెఫ్ అనుష కన్నా కూడా డాక్టర్ షెఫ్ అనుష అని పిలిపించుకోవడం చాలా ఇష్టం అంట. ఆబ్వియస్లీ. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే నేను డాక్టర్ అయ్యాక నాకు కుకింగ్ మీద ప్యాషన్ ఇంకా పెరిగేసరికి షెఫ్ అవ్వాలి అని ఉండే. సో సరే మాస్టర్ షెఫ్కి వెళ్ళి ఆపర్చునిటీ వచ్చింది, వెళ్ళాను. ఇంకా మంచిగా షెఫ్ అని కోట్ టైటిల్ వచ్చేసి షెఫ్ కోట్ వచ్చింది.
సో డాక్టర్ షెఫ్ అనుష అనేది ఇట్స్ లైక్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐమ్ వెరీ హ్యాపీ అవుట్. సో మీరు డాక్టర్ కాబట్టి ఫుడ్కున్న సప్లిమెంట్సా ఏది సజెస్ట్ చేస్తారు? యా, డెఫినెట్గానే అయితే ఫస్ట్ ఆప్షన్ ఫుడే. ఫుడ్తోనే నీకు హాఫ్ ఆఫ్ ద డిజీజ్ అనేవి పోతుంటాయి. అండ్ దాంట్లోనే వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్. మనం డెఫినెట్గా ఒక బ్యాలెన్స్ డైట్ మెయింటైన్ చేసి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మెంటల్ హెల్త్ యాజ్ వెల్ as ఫిజికల్ హెల్త్ రెండు బాగుంటాయి. బట్ ఇన్ కేస్ ఏమైనా అయ్యి ఇఫ్ యు ఆర్ ల్యాకింగ్ అవుట్ వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ, నేను డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ ఫర్ సప్లిమెంట్స్. మీరు చైల్డ్హుడ్ మెమరీస్ డిష్ని రీక్రియేట్ చేసేటప్పుడు మీరు ఒక డైలాగ్ చెప్పారు. ఆ డైలాగ్ మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పరా? అది చాలా ఫేమస్ అయిపోయింది. ఎస్. సో ఈ డైలాగ్ చెప్పాను, మా అమ్మ జన్మిస్తే మా ఫ్రెండ్స్ నాకు పునర్జన్మిచ్చారని. అంటే మా పేరెంట్స్ మాత్రం నాకు చాలా లైక్ ఎక్స్ట్రీమ్ సపోర్ట్. నేను ఏది చేసినా చెయ్యి, యూ షుడ్ బీ హ్యాపీ, చెయ్యి. ఈరోజు నేను మాస్టర్ షెఫ్కి వెళ్ళాను కానీ, లేకపోతే ఒక డాక్టర్ అవ్వ కానీ, ఒక ఎన్జిఓ కానీ, ఇదంతా మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నడిచింది. బికాస్ దే విల్ డూ దాట్. బట్ మా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. లైక్ ఎవ్రీ ఫేస్ ఆఫ్ మై లైఫ్ వాళ్ళు ఉండే. అండ్ నాకు ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ కొంచెం డౌన్ అయితే, లేదు అనుష నువ్వు చెయ్యగలవు, యూ కెన్ డూ ఇట్ అని వాళ్ళు బూస్టప్ చేసిన కాన్ఫిడెన్సే వాళ్ళు బూస్ట్ చేసిన కాన్ఫిడెన్స్ వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నాను. సో ఆల్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ యా, ఐ జస్ట్ లవ్ దెమ్. ఈ జరిగిన ప్రాసెస్ మొత్తంలో ఇఫ్ యూ వాంట్ టు థ్యాంక్ హూమ్ యూ విల్ థ్యాంక్? ఈ జరిగిన ప్రాసెస్లో చాలామందికి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా డాడీ, మా మమ్మీ నాకు చాలా ఎంకరేజ్ చేశారు. నువ్వు చెయ్యగలవు, ఏదైనా ఇట్స్ ఓకే ఫైన్, నువ్వు అక్కడి వరకు వెళ్ళడమే గ్రేట్, నువ్వు చేసావని మా డాడీ అసలు ఎక్స్ట్రీమ్ సపోర్ట్. డైలీ మార్నింగ్ షూట్కి వెళ్ళే ముందు మా డాడీ కాల్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్తే, ఇది నా సెంటిమెంట్. ఆల్ ది బెస్ట్ చెప్తే డన్ అయిపోయింది. ఆ రోజు హౌఎవర్ ఇట్ ఈస్ ఐ టేక్ ఇట్. సో యా, మై ఫాదర్. టైంని ఎలా మేనేజ్ చేసుకుంటుంటారు? ఒక పక్కన రోజు చదువుకుంటూ ఉండాలి ఫర్ యువర్ ఎగ్జామ్స్, ఇంకో పక్కన హాస్పిటల్కి ఎవ్రీ డే రిపోర్ట్ అవుతూ ఉండాలి, అలాగే కుకింగ్, ఇవన్నిటికీ టైం ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు మీరు? సో నాకు ఒకటి అనిపిస్తుంది, ఎప్పుడైనా ప్రొఫెషన్ అనేది ప్రొఫెషన్ కోసం మనం ప్యాషన్ని మనం వదలకూడదు. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అయినా వెన్ యూ లవ్ యువర్ ప్యాషన్ యూ కెన్ యాక్చువల్లీ మేక్ ఇట్ అని. సో నేను నా హాస్పిటల్ పోయినప్పుడు మొత్తం నా హాస్పిటల్ వర్క్స్ కానీ, నా ఎడ్యుకేషన్ కానీ మొత్తం వాటి మీద ఫోకస్ ఉంటాయి. బట్ వన్స్ ఐమ్ అవుట్ ఆఫ్ ఇట్, వన్స్ వెన్ ఐ థింక్ అదే నా ప్యాషన్ ఇది, నేను కుకింగ్ చేయాలి అంటే డెఫినెట్లీ ఐ గో టు దట్ సైడ్. హాస్పిటల్కి కూడా నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రెసిపీస్ చూడడం, దొరికినప్పుడు రాసుకోవడం టైం. సో అలా చేసి నాకు కొంచెం ఇంకా కుకింగ్ మీద ప్యాషన్ ఎక్కువ పెరిగిపోయింది. అండ్ నాకు ఒక్క 2 days గ్యాప్ దొరికి చాలు, ఐ విల్ గో స్టార్ట్ బేకింగ్. ఒక 2-3 ఐటమ్స్ బేక్ చేస్తాను, డిఫరెంట్ ట్రై చేస్తుంటాను. దట్స్ హౌ ఐ మేనేజ్ మై టైం. ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి చూస్తే దహి దాల్చిని, అసలు ఈ కాంబినేషన్ ఏంటి? అసలు ఎందుకు పెట్టాలనుకున్నారు దహి దాల్చిని అనే ఈ పేరు? దట్ వాజ్ అ వెరీ క్రేజీ డే. నాకు ఏమైందంటే నేను మాస్టర్ ఆఫ్ ఇండియా సీజన్ 6 ఆడిషన్స్ ఇచ్చి నెక్స్ట్ డే వచ్చాను అనమాట. సో అక్కడ ఆడిషన్స్లో అడిగా, డూ యూ హ్యావ్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్? అప్పుడు ఇంకా ఎక్కువ సోషల్ మీడియా నేను లేనమాట, లైక్ మోర్ ఇన్ టు స్టడీస్. అప్పుడు నా ఫ్రెండ్స్ అదే ఒక ఫుడ్ పేజ్ ఓపెన్ చేసి నీకు అన్నీ ఉన్నాయి కదా, ఫొటోస్ అన్నీ అప్లోడ్ చేశాను. నేను మా ఫ్రెండ్స్ ఆలోచిస్తాను మరి ఏం పేరు పెట్టాలి, కుకింగ్ విత్ అనుషానా, అదా ఇదా, అసలు ఏం నో సంథింగ్ ఏదో డిఫరెంట్ ఉండాలి అని మేము సర్చింగ్ అనమాట. సో అప్పుడు మాకు కామన్ డిస్కషన్లో లైక్ నీకు ఏ ఫుడ్ అంటే ఇష్టము అని ఎవరు అడిగారు. ఇట్స్ లైక్ బిర్యానీ, ఆబ్వియస్లీ నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టము, ఐ లవ్ బిర్యానీ అని చెప్పాను అనమాట. అయితే మా ఫ్రెండ్ ఉండి సరే ఓకే మసాలా ఐటమ్స్ ఏదైనా దాల్చిని అట్లా ఏదైనా అలా చేద్దామా అని. దెన్ ఇస్ లైక్ ఓకే విల్ డూ దిస్ దహి అండ్ దాల్చీని. ఓకే, దహి అనేది లైక్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మ్యారినేషన్. ఇట్ విల్ కట్ డౌన్ ద స్వీట్నెస్ అండ్ స్పైసీనెస్ ఆఫ్ ద మసాలా ఆల్సో. సో దహి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో. అండ్ మనకు దాల్చిని అనేది స్పైసెస్, ఆల్ ది స్పైసెస్ రిప్రజెంట్ అనమాట. సో అక్కడ నుంచి దాల్చిని, సో దహి దాల్చిని అనమాట. అలా ఒక బ్యాలెన్స్డ్ నేమ్ అనేసి అలా వచ్చింది. యాక్చువల్లీ ఇంత ఫేమస్ అవుతా అనుకోలేదు, చాలా రిక్వెస్ట్ వచ్చాయి ఆ పేరేంటి, మీరు అలా ఉంటారా, లేకపోతే ఎలా వచ్చింది ఆ పేరని. సో దిస్ వాజ్ ద హోల్ రీజన్ హౌ ఇట్ కేమ్. ఓకే, ఇంత బిజీగా ఉండే డాక్టర్ అనుషకి ఎవరన్నా వచ్చి నేను మిమ్మల్ని టీవీలో చూశానండి, నేను మీ ఫ్యాన్ అండి అని ఎవరన్నా చెప్పారు ఇప్పటి వరకు? సో రీసెంట్గా మేము ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ యూజువలీ హైదరాబాద్లో గుర్తుపెట్టడం ఇట్స్ ఓకే, బట్ అక్కడ తుమ్కూరులో ఒకరు గుర్తుపెట్టారు, 2-3 గుర్తుపెట్టారు, మా షోలో వస్తావు కానీ లైక్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
అండ్ యా ఒక కైండ్ ఆఫ్ చిన్న అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది. ఓకే. అలాగే మీరు డూడ్లింగ్ అనే ఒక ఆర్ట్ చేస్తూ ఉంటారంట. అసలు డూడ్లింగ్ అంటే ఏంటి? ఆ ఆర్ట్ ఏంటి? సో డూడ్లింగ్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ అనమాట. దాంట్లో మండలా వర్క్ ఉంటుంది, లేకపోతే నార్మల్ డూడ్లింగ్స్ ఉంటాయి అనమాట. వెర్ యూ టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాక్ పెన్స్ అనమాట. 0.5 నుంచి 2 mm వరకు బ్లాక్ పెన్స్ తీసుకొని యూ స్టార్ట్ డ్రాయింగ్ అ పిక్చర్ అండ్ యూ స్టార్ట్ కలరింగ్ ఇట్. అందులో కలర్స్ కూడా వస్తాయి. సో అదేంటంటే ఐ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ MBBS. కొంచెం ఈ మెడికల్ అనేది కొంచెం స్ట్రెస్ కాబట్టి సంథింగ్ ఏదో ఒకటి ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ ఏదైనా ఆర్ట్ ఫామ్ అలా చూస్ చేసుకున్నాను ఈ డూడ్లింగ్ అనేది. అప్పటి నుంచి నాకు చాలా బాగా ఇష్టం అనమాట డూడ్లింగ్. సో ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అయినా ఐ స్టార్ట్ డూడ్లింగ్. ఆన్ ది షో మీకు ఒక బిరుదు ఇచ్చేశారు, డిజర్ట్ క్వీన్ అని. డిజర్ట్స్ బాగా చేస్తారనా, లేదు డిజర్ట్స్ ఎక్కువ కుక్ చేస్తారు అని ఆ బిరుదు ఇచ్చారా? రెండు. ఓకే. సో ఆన్ షో చెప్పారు లైక్ చాలా చేస్తున్నావు అండ్ దే ఆర్ వెరీ గుడ్ అనేసి. సో అలా నాకు డెజర్ట్ క్వీన్ పేరు వచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి నేను మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా, ఇండియా అన్నీ చూసేదాన్ని. నాకు ఆ డెజర్ట్ క్వీన్ కానీ ఆ నేమ్కి చాలా అట్రాక్ట్ అయ్యేదాన్ని. వాళ్ళు డెజర్ట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు దాని గురించి ఇంకా చదివేదాన్ని. అండ్ నేను మాస్టర్ షెఫ్కి వచ్చే ముందు మా ఫ్రెండ్స్కి చెప్పాను, నేను ఉంటానో ఉండనో నాకు ఎక్కువ రోజులు తెలియదు, బట్ నాకు డెజర్ట్ క్వీన్ అనే టైటిల్ వస్తే చాలు, అది నాకు మెయిన్ ట్రాఫీ గెలిచినంత అని మా డాడీకి అని మా మమ్మీ కానీ అదే చెప్తుండే. ఒక్క టైటిల్ తీసుకొని వస్తాను. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ నాకు టైటిల్ రాకపోయినా డెజర్ట్ క్వీన్ అనే పేరు వచ్చింది. ఐఎమ్ సూపర్ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే. లైఫ్లో అల్టిమేట్గా ఎలా సెటిల్ అవుతారు? డాక్టర్ అనుషగానా ఆర్ షెఫ్ అనుషగానా? ఇప్పుడే మీరు చెప్పారు అనుషక్ డాక్టర్ షెఫ్ అంటేనే ఇష్టమని. సో డెఫినెట్గా డాక్టర్ షెఫ్ లాగానే సెటిల్ అవుతాం. ఓకే. ధన్యవాదాలు. ఎన్నో రిక్వెస్ట్లు వచ్చాయి, అన్నిటినీ యాక్సెప్ట్ చేసి నా ఇంటర్వ్యూ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ ఇన్ దిస్ షో. థ్యాంక్ యూ. ఇవాళ ఇంటర్వ్యూ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు షెఫ్ అనిల్ పాడ్కాస్ట్ తెలుగు. అండ్ అలాగే మా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేసాను, వెళ్ళిపోయి ఫాలో అయిపోండి.